మన దేవుడు ఎవరో తెలుసా? అర్ధాంతరంగా మధ్యాంతరంగా నిన్ను వదిలిపెట్టేసే దేవుడు కాదు. ఏతాములో నీకు వెలుగ్గా దిగొచ్చిన దేవుడు. ఎర్ర సముద్రం దగ్గర మీరు దేవునితో వాదించలేదా? మారా నీళ్ల దగ్గర దేవుని శోధించలేదా? సీను అరణ్యంలో మాంసం కావాలని సనగలేదా? రెఫీదీములో రాళ్లతో కూడా చంపేద్దాం అనుకోలేదా? దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయలేదా? మోషే కొండ మీద ఉన్నప్పుడు మీరు బంగారు దూడను చేసుకుని విగ్రహారాధన చేసి దేవునికి కోపాన్ని రేపలేదా? నీళ్లు లేవని సనగలేదా? దేవునికి ఎన్నిసార్లు విరోధంగా ప్రవర్తించారు. నెహెమ్యా క్లియర్గా రాస్తాడు. మరలా తిరుగుబాటు చేశారు, 40 సంవత్సరాల్లో మీరు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా, దేవుని ఆత్మను శోధించిన, వాదించిన, బాధించిన, విగ్రహారాధన దరిద్రాన్ని మళ్ళా మీరు మూటగట్టుకున్నా నా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. కోప్పడ్డాడు, కొట్టాడు, మిమ్మల్ని శిక్షించాడు, కానీ మరణానికి అప్పగించలా. కోపిల్చుచునే ఏ సందర్భంలో వాడాడు నెహెమ్యా మాట? ఎవరి సందర్భంలో వాడాడు నెహెమ్యా మాట? ఇక్కడే వీళ్ళ కోసం చెప్పేటప్పుడే ఇశ్రాయేలీలు పదే దేవుని విసుగు దుంపదగా మీకు పిండం బెట్ట, మోషే మీకు నాకు గుడ్ బై అని దేవుడు వెళ్ళిపోయాడా? వాత్సల్యం కలిగిన దేవుడు అనుక్షణం నిన్ను మూసి పెడతానే ఉన్నాడు. ఏ శత్రువు నిన్ను దాడి చేయకుండా మూసి పెడతా ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుని ప్రియులారా, నీ ఎడల నా దేవుని చిత్తం సంకల్పం నెరవేర్చేంత వరకు, నీతో చెప్పింది నెరవేర్చేంత వరకు నిన్ను విడవను, ఎడబాయును. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.